గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ని బాలరాజ్ గారు పంపించారు. చాలా మంచి క్వశ్చన్ పంపించారు. ఎందుకంటే లాస్ట్ వీక్లో మీ అందరికీ గుర్తున్నట్టయితే సాటర్డే రోజు థీమాటిక్ ఫండ్స్ రిలేటెడ్గా ఇప్పుడు రీసెంట్ టైంలో మనలో చాలామంది ఇన్ఫ్రా, ఫార్మా, బ్యాంకింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటో ఇలా వేరియస్ థీమ్స్లో టెక్ ఇలాంటి థీమ్స్ అన్నింటిలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాం కదా రెగ్యులర్గా. మన పోర్ట్ఫోలియోలో ఈ థీమాటిక్ ఫండ్స్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. నువ్వు ఈ థీమాటిక్ ఫండ్స్తోని రివార్డ్ బాగానే ఉంటుంది, బట్ రిస్క్ విషయం కూడా తెలియాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని థీమాటిక్ ఫండ్స్ అయితే బబుల్ జోన్లో ఉన్నాయి, క్లియర్లీ కనబడుతున్నాయి. సో వీటి రిలేటెడ్గా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఏదైతే మనం మాట్లాడుకున్నామో దానికి ఆయన యాక్చువల్లీ ఒక చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రాశారు. ఏంటంటే ఈ బబుల్ బర్స్ట్ అన్నారు కదా, ఇది ఎస్ఐపి ఇన్వెస్టర్స్ కూడా అప్లికబుల్ అవుతుందా? లంసమ్ ఇన్వెస్టర్స్ అయితే విల్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు మేక్ మనీ, బట్ వేరస్ ఎస్ఐపి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఏ లాట్ కదా. అగైన్ పేషెన్స్ మ్యాటర్స్, ప్లీజ్ క్లారిఫై. ఓకే, దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్కి అలాగే ఆన్సర్ చేసేస్తాను. బట్ దిస్ ఈజ్ రియలీ వెరీ గుడ్ క్వశ్చన్ అనిపించింది. ఎందుకంటే చాలామంది ఎస్ఐపి ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు కదా ఈ థీమాటిక్ ఫండ్స్లోని. సో మనకి కామన్ పర్సెప్షన్ అంటే ఈ పీక్ మార్కెట్లోని పీక్ వాల్యుయేషన్లోని ఒకసారి లంసమ్ పెట్టేసాం. ఓకే, లంసమ్ పెట్టేస్తే పడింది అనుకోండి, మనం బాటంలో బై చేయకపోతే దాని రిటర్న్ కనబడుతుంది కాబట్టి అక్కడ రిస్క్ ఉంటుంది. వేరే ఎస్ఐపి అనుకోండి మనకి యావరేజ్ అవుట్ అవుతుంటుంది కదా, పడినప్పుడల్లా ఎస్ఐపి కూడా అక్యుములేట్ అవుతుంటుంది కదా. సో అలాంటప్పుడు ప్రాబ్లం ఉంటుంది కదా అని చెప్పి చాలామందికి ఒక పర్సెప్షన్ ఉంటుంది. సో దీని మీద కూడా నేను యాక్చువల్లీ ఆ వీడియోలో ఒక క్లారిటీ ఇచ్చి ఉండాలి, బట్ ఓకే సమ్వేర్ ఈ పాయింట్ మిస్ అయింది. ఈ డేటా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, డేటా చూపించక ముందు నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. హానెస్ట్గా కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడం అయితే మిస్ అవుతుంది. ఎందుకంటే ఇది మనం యాక్చువల్లీ ఆన్సర్ చేసుకున్నప్పుడే మనకి రియాలిటీ అర్థమవుతుంది అన్నమాట. మీరు ఒక ఫండ్లోని ఇన్వెస్ట్ చేశారు, ఏదో ఎస్ఐపి అవ్వచ్చు లేదా లంసమ్ అవ్వచ్చు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఫండ్ వాల్యూ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చెప్పి ఎప్పుడు మళ్ళీ చెక్ చేస్తారు? 2 సంవత్సరాల తర్వాత, లేదా సంవత్సరం తర్వాత, లేదా 6 నెలల తర్వాత, లేదా 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, ఆ రోజుకి ఒకసారా? ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు రోజుకి 5-6 సార్లు. యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ అనేవి అప్డేట్ అయ్యేది రోజుకి ఒకసారే. ఓకే, రాత్రి అప్పుడు అప్డేట్ అవుతుంది, బట్ స్టాక్స్ మూవ్ అవుతున్నట్టుగా రోజుకి 5-6 సార్లు ఏంటి 10-15 సార్లు చెక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీలో ఒకళ్ళు చెక్ చేసినట్టయితే తప్పకుండా అది కూడా కామెంట్ చేయండి. తప్పు లేదు యాక్చువల్లీ, ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం మనకు కూడా తెలియాలి కదా. సో నువ్వు అలా చెక్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పెరగలేదు, ఓకే నెగిటివ్ ఉన్నది. ఓకే, నెగిటివ్ ఉంటే ఓకే పర్లేదు, కన్విక్షన్ ఉంటుంది. ఏంటంటే నేను లెట్స్ సే టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేశాను, టెక్నాలజీ ఫ్యూచర్ ఉంటుంది, సో ప్రాబ్లం లేదు అని చెప్పి 2 నెలలు వదిలేస్తాం, 3 నెలలు వదిలేస్తాం, 6 నెలలు వదిలేస్తాం. 6 నెలల తర్వాత కూడా పెరగట్లేదు. సంవత్సరం వదిలేస్తాం, సంవత్సరం తర్వాత కూడా పెరగట్లేదు, ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్లో ఉన్నది. ఓకే, నిజంగా మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ సంవత్సరం తర్వాత ఒకవేళ నెగిటివ్లో ఉంటే ఓకే ఎవరైతే ఇలా ట్రాక్ చేసి ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు 80-90% మంది ఎగ్జిట్ అయిపోతారు లాస్ట్లోని. అండ్ అదే సంవత్సరం కాకుండా 2-3 సంవత్సరాలు ఉన్నదనుకోండి, పేషెన్స్ టెస్ట్ అయిపోద్ది కదా రియల్లీ. ఎస్ఐపికి కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటుందా? ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఫండ్లోనో మల్టీ క్యాప్ ఫండ్లోనో ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎస్ఐపిలోని మనకు పడుతున్నప్పుడు యూనిట్స్ లోవర్ అనేవిలోని అక్యుములేట్ అవుతాయి అండ్ ఎక్కువ యూనిట్స్ వస్తాయి కాబట్టి ఒకసారి మార్కెట్ పెరిగినప్పుడు మనకి మొత్తం కలిపి రిటర్న్ వచ్చేస్తుంది అని చెప్పి మనం అనుకుంటాం. వేరే థీమాటిక్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి నేను మీకు ప్రాక్టికల్లీ చూపిస్తాను. అంటే పీక్ సైకిల్లో ఒకవేళ ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఉన్నా కూడా వాళ్ళకి పెయిన్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఈ టాపిక్ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం అని చెప్పి 2 డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను. ఒకటి కరెంట్లీ బాగా బుల్ ఫేస్లో ఉన్న థీమ్ ఏంటి? పవర్ థీమ్ కదా. ఓకే, పవర్ పీక్ సైకిల్లో ఒకవేళ ఎవరైనా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినట్టయితే పేషెన్స్ ఎన్నాళ్ళు టెస్ట్ అయి ఉంటుంది అన్నది చూద్దాం. అండ్ అలాగే ఇప్పుడు యాక్చువల్లీ పెద్దగా ఎవరు పట్టించుకొని థీమ్ ఒకటి ఉన్నారు, దాన్ని కూడా చూపిస్తాను. ఫస్ట్ పవర్ విషయంకి వచ్చేసరికి లెట్ మీ షో యూ ఎగ్జాంపుల్. నిప్పాన్ పవర్ సెక్టర్ ఫండ్. ఓకే, నో ఇక్కడ లాస్ట్ పీక్ సైకిల్ వాజ్ ఇన్ 2007. సో 2007కి వెళ్దాం. 2013 సెప్టెంబర్ 2007 డేట్ సెలెక్ట్ చేస్తున్నాను ర్యాండమ్గా. అండ్ 13 సెప్టెంబర్ ఒక 5 years పీరియడ్ తీసుకుందాం. ఓకే, 2013 తీసుకుందాం. 5 year పీరియడ్. ఓకే, ఎవరైనా ఒక నెలకి 1000 రూపాయలు చొప్పున ఎస్ఐపి పెడుతున్నారు అనుకోండి. ఎస్ఐపి పెడుతూ ఉన్నట్టయితే మీరు చూడండి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత, 1-2 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 73,000 అయితే ఓకే పోర్ట్ఫోలియో యొక్క వాల్యూ 52,000. నిజం మాట్లాడుకుందాం. ప్రాక్టికల్లీ థియరిటికల్లీ మనం పేపర్ మీద చూసినప్పుడు నేను హోల్డ్ చేస్తాను ఇంకా వెయిట్ చేస్తాను అని చెప్పి అనుకుంటాం.
కానీ ప్రాక్టికల్లీ మాట్లాడుకున్నట్టయితే 5 సంవత్సరాల పాటు ఎస్ఐపి పెట్టిన తర్వాత రిటర్న్ కనబడకపోతే ఎవరు ఉంచుతారు, ఎవరు ఉంచరు. ఓకే, విత్డ్రా చేసేస్తారు లాస్ట్లోని. అది వన్ ఆఫ్ ది కీ పాయింట్ అన్నమాట. సెకండ్, ఇంకొక కేటగిరీ చూద్దాం, ఫార్మా. ఇంకా కరెంట్లీ ఫార్మా బుల్ మార్కెట్లో లేదు. ఫార్మా పీక్ సైకిల్ 2015లో అయిందన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ కింద యూటీ హెల్త్ కేర్ తీసుకుందాం. యూటీఐ హెల్త్ కేర్, దీంట్లో కూడా ₹1000 ఎస్ఐపి. లెట్స్ సే 2015 ఇయర్ తీసుకుందాం. ఇది ఒక 5 year పీరియడ్ కదా. నా ఈ 5 year పీరియడ్లో అంటే పీక్లో ఎవరైనా ఈవెన్ ఎస్ఐపి స్టార్ట్ చేసిన హెల్త్ కేర్ లాంటి థీమ్లో కూడా మీరు చూసినట్టయితే నెగిటివ్ రిటర్న్ కనబడుతుంది. ఓకే, మేబీ మార్చ్, మనకి 2020 మార్చ్ అంటే కోవిడ్ కదా, సో ఆ టైంలో మార్కెట్ బాగా పడింది కాబట్టి నెగిటివ్ ఉండొచ్చు. కొంచెం వెనక్కి వెళ్దాం, ఈవెన్ ఫెబ్లో ఆర్ జాన్లో తీసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ సినారియో కనబడుతుంది. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కన్నా కూడా ఓకే పోర్ట్ఫోలియో యొక్క వాల్యూ నెగిటివ్లో కనబడుతుంది. సో హానెస్ట్గా మనం మాట్లాడుకోవాలంటే 5 సంవత్సరాల పాటు ఎవరు కూడా నెగిటివ్ రిటర్న్లో ఉంటే ఎస్ఐపిలు కానీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఉంచారండి. ఓకే, అది కూడా రెగ్యులర్గా చెక్ చేసినప్పుడు. ఇంతకుముందు కేసులో అంటే మనకి మొబైల్ యాప్స్, ఈ ట్రాకింగ్ ఇవన్నీ లేని పీరియడ్లో అనుకోండి, అప్పుడు వేరే. అప్పట్లోని అసలు ఏదో తెలియదు కాదు అండ్ జనాలు కూడా అలాగే వదిలేసేవారు. ఒక 5-10 years వదిలేసిన తర్వాత చెక్ చేసేవారు. అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తుంటాం కదా, అది రోజులో 5-6 సార్లు చెక్ చేసే కేటగిరీ కూడా ఉన్నారని నేను చెప్పాను కదా. సో అలాంటి కేసుల్లోని ఇది ఇంపాసిబుల్ అండి ప్రాక్టికల్లీ హోల్డ్ చేయడం అన్నది. ఈవెన్ అసలు చెప్తాను కదా, నేనే హోల్డ్ చేయలేను ఒక 5 సంవత్సరాల పాటు రిటర్న్ లేదంటే. సో అందు గురించి అని చెప్పి ఆ వీడియోలోని మీకు ఆ డేటా అయితే షేర్ చేశాను. ఎవరైతే మిస్ అయ్యారో, నాకు తెలిసి రీసెంట్ టైంలో మేము చేసిన ఇంపార్టెంట్ వీడియోస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వీడియో, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ యాక్చువల్ తప్పకుండా చూడాలి ఆ వీడియోని ఇక్కడ ఐ బటన్లోని అండ్ అలాగే ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ఎవరైనా చూడనట్టయితే తప్పకుండా చూడండి, ఎందుకంటే లాస్ట్ వీక్ ఫెస్టివల్ ఉండే వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి ఉండొచ్చు. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్ అయింది ఏంటంటే, సెకండ్ డాటర్ గురించి ఎస్ఐపి చేద్దాం అనుకున్నారు, కాకపోతే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో పెట్టాలా లేకపోతే సుకన్య సమృద్ధి యోజనలో పెట్టాలా అని అడుగుతున్నారు. ఫస్ట్ డాటర్ ఆల్రెడీ సుకన్య సమృద్ధి యోజనలో ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ క్వశ్చన్కి ఆన్సర్ వెరీ వెరీ సింపుల్ అండి. అంటే మీరు ఆల్రెడీ ఈక్విటీ ఇన్వెస్ట్ అయినట్టయితే నన్ను అడిగితే ఈక్విటీలో మీకు రిటర్న్ అన్నది ఎక్కువ వస్తుంది. వేరేజ్ ఈక్విటీ రిలేటెడ్ వాలటిలిటీ ఐడియా లేదు అంటే దెన్ సుకన్య సమృద్ధి యోజన ఈజ్ ద బెస్ట్ స్కీమ్, అసలు డౌటే లేదు. బట్ నాకు కొంచెం అడిషనల్ రిటర్న్ కావాలి, వాలటిలిటీని ఇగ్నోర్ చేయగలను అనుకున్నట్టయితే ఆల్వేస్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి విల్ గివ్ యూ బెటర్ రిటర్న్. అట్లీస్ట్ ఒక 5-10 year పీరియడ్ ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్లీ బెటర్ రిటర్న్ వస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, యాక్చువల్ థీమాటిక్ ఫండ్స్లో ఎస్ఐపి కన్నా కూడా లంసమ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకంటే మనకి ఎక్కడైతే సిగ్నిఫికెంట్లీ అండర్ వాల్యుయేషన్ ఉండి మార్కెట్ ఇగ్నోర్ చేస్తుందో అక్కడ మనం చీప్గా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎస్ఐపి చేసినా పర్లేదు అంటే లోవర్ వాల్యుయేషన్ ఉన్న థీమ్స్లోని, బట్ హయ్యర్ వాల్యుయేషన్ థీమ్స్లోని మనం లంసమ్ కాదు కదా ఎస్ఐపి చేసినా కూడా ఇదే రిస్క్ ఉంటుంది. సో మీకు అర్థమైందని అనుకున్నాను. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకుండా. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మన వ్యూవర్స్ ఎలాగైతే అడుగుతున్నారో #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ నరేంద్ర కుమార్ గారు అడుగుతున్నారు. హాయ్ Saina, I've been watching your videos from last 2 years. I got great knowledge. I'm a beginner in stock market and mutual funds. With the knowledge, I'm at a profit of 35%. Thanks for that. All credit to you and happy to hear that you are in profit. Now my question is, my mother got 10 lakh rupees from Shriram Chit Fund. Now I want to do non-cumulative FD in SBI 6.5% rate and KVB 6.5% rate. ఈచ్ బ్యాంక్లో 5 lakh రూపీ డిపాజిట్ చేద్దాం అనుకున్నాను. ఏదైతే మంత్లీ ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్లో 10 to 15 years ఎస్ఐపి చేద్దాం అనుకున్నాను. ఈజ్ ఇట్ ఏ గుడ్ ఐడియా నాట్? హౌ రిటర్న్స్ ఐ కెన్ జనరేట్? మీ ఐడియా అయితే బాగానే ఉందండి, కాకపోతే మీ మదర్ మనీ కదా, ఇన్స్టెడ్ ఆఫ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ హైబ్రిడ్ ఫ్లెక్సీ క్యాప్ ఇలాంటి ఫండ్స్ చూస్ చేసుకోవడం బెటర్. అంటే ఆవిడకి ఆ ఇంట్రెస్ట్ అసలు అవసరం లేదు అనుకున్నట్టయితే ఈ ప్రాసెస్ చేయడం కరెక్ట్ అవుతుంది అన్నమాట. అండ్ మీకు శ్రీరామ్ చిట్ నుంచి మనీ వస్తుంది కాబట్టి రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్ లాగా అనిపిస్తున్నారు. సో అలాంటప్పుడు ఎస్బీఐ కేవీబీ బదులు మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూస్ చేసుకున్నారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఎక్కువ వస్తుంది. అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూస్ చేసుకునేటప్పుడు క్లియర్లీ మనం 5 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ చేయొద్దు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ స్ప్లిట్ చేయగలిగినట్టయితే దట్ ఈస్ మచ్ బెటర్. ఎందుకంటే మనకి డిఐసిజిసి ఏదైతే డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుందో దాన్ని యూస్ చేసుకుని మనం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే అవుతుంది. అండ్ మల్టిపుల్ బ్యాంక్స్లో స్ప్లిట్ చేసుకున్నట్టయితే ఆ రిస్క్ని కూడా డైవర్సిఫై చేసినట్టయితే అవుతుందన్నమాట. అండ్ యాక్చువల్ మీరున్న ఏరియాలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లేవు అనుకోండి, ఇన్ దట్ కేస్ ఇప్పుడు మనందరూ తెలుసు ఆన్లైన్ ద్వారా మనం ఎఫ్డీ బుక్ చేసుకోవచ్చు. మన ఛానల్కి స్టేబుల్ మనీతో కొలాబరేషన్. ఈ స్టేబుల్ మనీ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఎఫ్డీ బుక్ చేసుకోవాలంటే ఆ బ్యాంక్లో
అకౌంట్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా మనం ఒకటైతే ఒకటి, రెండైతే రెండు, మూడైతే మూడు ఇలా బ్యాంక్స్లోని మల్టిపుల్ బ్యాంక్స్లోని ఎఫ్డీ అయితే డైరెక్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇంట్లోనే కన్వీనియంట్గా చేయొచ్చు. కరెంట్లీ చూసినట్టయితే సీనియర్ సిటిజన్స్కి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 9.1% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఇక్కడ హైలైట్ చేయాలి. చాలామంది వ్యూవర్స్కి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, ఇలాంటి యాప్స్ యూజ్ చేసినట్టయితే వీళ్ళు రేపొద్దు లేరు అనుకోండి, ఎత్తేసారనుకోండి, మన డబ్బుల పరిస్థితి ఏంటని చెప్పి. సో బేసికలీ వీళ్ళు ఎలా ప్లే చేస్తారంటే మీడియేటర్ కింద ప్లే చేస్తారన్నమాట. మన డబ్బులు వెళ్ళి డిపాజిట్ అయ్యేది బ్యాంక్ దగ్గర, మనకి రిసీట్ వచ్చేది కూడా బ్యాంక్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ మన డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవు కాబట్టి మనకి ఆ రిస్క్ ఉండదు. ఓన్లీ వీళ్ళు ఏంటంటే కన్వీనియన్స్ని అయితే యాడ్ చేస్తారనమాట. అండ్ స్టేబుల్ మనీ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లాట్ఫామ్. ఎవరైనా ఎఫ్డీ బుక్ చేసుకోవాలంటే కరెంట్లీ చూసినట్టయితే 2 లక్షల పైగా పీపుల్ అయితే ఎఫ్డీస్ అయితే బుక్ చేసుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఇంకొకటి ఏంటంటే కొన్ని బ్యాంక్స్ ద్వారా ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూ కెన్ చెక్ స్టేబుల్ మనీ ప్లాట్ఫామ్. అండ్ ఎఫ్డీని ఒక బ్యాంక్లో కాకుండా మల్టిపుల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో స్ప్లిట్ చేసినట్టయితే మీరు ఈవెన్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కూడా జనరేట్ చేయగలుగుతారు. అండ్ దాన్ని ఒకవేళ మీ స్ట్రాటజీ ప్రకారం మూవ్ చేయాలనుకున్నట్టయితే అలా మూవ్ చేసుకున్నట్టయితే వెల్త్ క్రియేషన్ చేసుకున్నట్టయితే అవుతుంది. అండ్ ఈ స్టేబుల్ మనీ యాప్ ఒక లింక్స్ని కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతారు. మీరు ఈ లింక్స్ ద్వారా వెళ్ళినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ గెట్ విత్ సాయి అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. సాయి ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ బిల్డింగ్ మెటీరియల్ B2B బిజినెస్. కంపెనీ లైక్ SG Mart గురించి అండ్ అలాగే JSW ఈజ్ ఆల్సో ఎంటర్ దిస్ బిజినెస్. వాట్ ఈస్ ద ఆపర్చునిటీ అండ్ వాట్స్ యువర్ వ్యూ? ఓకే, ఆపర్చునిటీ గురించి మాట్లాడుకోవాలంటే మోస్ట్లీ మన వ్యూవర్స్ చాలామంది SG Mart రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్ అయితే చదివారని అనుకున్నాను. ట్రాన్స్క్రిప్ట్ చదవని వాళ్ళు తప్పకుండా చదవండి. యూ విల్ అండర్స్టాండ్ ది ఆపర్చునిటీ సైజ్ ఇస్ మ్యాసివ్ అన్నమాట. మ్యాసివ్ అంటే మ్యాసివ్. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అంటే ఏం గుర్తొస్తాయి? చైనా, సౌత్ కొరియా, జపాన్ ఇలాంటి కంట్రీస్ గుర్తొస్తాయి కదా. అక్కడ పెద్ద మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో ఈ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్గా బేసికల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు కదా. వెరస్ మోస్ట్ ఆఫ్ ద లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్లో ఏంటంటే ట్రేడర్స్ ఉంటారు అనమాట. ఈ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఈ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి బల్క్ ఆఫ్ ది వాల్యూమ్ని పిక్ చేస్తారు. వాళ్ళు పిక్ చేసి అప్పుడు ఆ ప్రొడక్ట్స్ని యాక్చువల్ డొమెస్టిక్ మార్కెట్లో అవ్వచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్లో అవ్వచ్చు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. వెరస్ మన ఇండియా విషయంకి వచ్చేసరికి ఇలాంటి లార్జ్ ట్రేడర్స్ అయితే కరెంట్లీ లేరు. అండ్ ఇండియా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ది వరల్డ్ కింద మారదామని చూస్తుంది కదా. సో ఏదైతే ఈ ఆపర్చునిటీ గ్యాప్ ఉన్నదో ఈ గ్యాప్ని అడ్రస్ చేయడానికి SG Martని స్టార్ట్ చేస్తారు ఏపీ లోపల వాళ్ళు. ఏపీ లోపల మనకు తెలుసు ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చర్. వీళ్ళు యాక్చువల్లీ ఏమంటారంటే మీకు కాన్ఫరెన్స్ కాల్లో కూడా మేనేజ్మెంట్ చెప్తారు, మేము గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే మ్యానుఫ్యాక్చర్గా మేము ట్రబుల్ ఫేస్ చేసాం. మన ఇండియా విషయంకి వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్గా ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అండ్ అలాగే ఇండియాలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడర్ కింద SG Mart కరెంట్లీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుంది. కాబట్టి మేము స్టార్ట్ చేసినట్లయితే ఇండియా నుంచి ఏవైతే ప్రొడక్ట్స్ తయారవుతాయి వాటిని మేము పిక్ చేసి మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి గ్లోబలీ సప్లై చేయడానికి అయితే ఈ కంపెనీని స్టార్ట్ చేసామని చెప్తున్నారు. కరెంట్లీ కంపెనీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం స్టీల్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్టీల్ ప్రొడక్ట్స్ మీద ఉన్నది కాబట్టి ఇనిషియల్లీ స్టీల్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. బేసికల్ స్టీల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో మన JSW స్టీల్, NMDC ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా. ఇంకా వీళ్ళు ఎక్కడి నుంచి పిక్ చేస్తారు మీకు చూపిస్తాను స్క్రీన్ మీద. ఈ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళు బల్క్లో స్టీల్ని పిక్ చేస్తారు. పిక్ చేసి ఆ స్టీల్ని యాక్చువల్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇదొక సెగ్మెంట్ అయితే. సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే ఆ స్టీల్ పిక్ చేసిన తర్వాత ఆ స్టీల్ ద్వారా సెమీ ఫర్నిష్డ్ ప్రొడక్ట్స్ని తయారు చేసి సెల్ చేస్తారు. అంటే మనకి మెష్ అవ్వచ్చు, ఇలాంటి ప్రొడక్ట్స్ అవ్వచ్చు, వీటిని తయారు చేసి సెల్ చేస్తుంటారు అనమాట. ఇదొక సెగ్మెంట్. దాని తర్వాత B2C సెగ్మెంట్. ఈ రెండు సెగ్మెంట్స్ ఏవైతున్నాయో B2B సెగ్మెంట్స్ అనమాట. B2C విషయంకి వచ్చేసరికి ఎక్సెప్ట్ స్టీల్ పైప్స్ వీళ్ళ పేరెంట్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కదా. సో ఏపీ లోపల వాళ్ళ బ్రాండ్ నేమ్తో సెల్ చేస్తారు కాబట్టి ఆ స్టీల్ పైప్స్ తప్పించి మిగిలిన ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో స్టీల్ రిలేటెడ్గా B2C సెల్ చేయగలిగిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏపీ లోపల ఒక బ్రాండ్ నేమ్ని యూజ్ చేసి వీళ్ళ ప్రొడక్ట్స్ని తయారు చేసి B2C సెగ్మెంట్లో కూడా వీళ్ళు సెల్ చేస్తారన్నమాట. కరెంట్లీ వీళ్ళు స్టీల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. గోయింగ్ హెడ్ జింక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే అదర్ ప్రొడక్ట్స్ మనకి శానిటరీవేర్ అవ్వచ్చు, టైల్స్ అవ్వచ్చు, బిల్డింగ్ మెటీరియల్స్లోని ఈ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ పిక్ చేసి ఇండియాలోనే మాత్రమే కాకుండా గ్లోబలీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళు చేసిన బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడే ఆపర్చునిటీ సైజ్ కూడా మనం మాట్లాడుకున్నట్టయితే వెరీ వెరీ మ్యాసివ్ ఉన్నది. ప్రెసెంట్ మన ఇండియాలో 120 మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. వేరేస్ ఇండియాలో లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటర్ మనం చూసినట్టయితే 25,000 మెట్రిక్ టన్ పర్ మంత్ మాత్రమే హ్యాండిల్ చేస్తున్నారు. లార్జెస్ట్ ట్రేడర్ అనగానే వాళ్ళ వాల్యూమ్ హ్యాండిల్ చేసేది చాలా ఎక్కువగా ఉండాలి. వేరేస్ మేము జస్ట్ స్టార్ట్ చేసి లెస్ దాన్ ఇయర్ ఆల్రెడీ 50,000 to 60,000 మెట్రిక్ టన్ పర్ మంత్ మేము హ్యాండిల్ చేయడం అయితే స్టార్ట్
వాచ్ చేస్తాం. సో ఇంకా గ్రోత్కి మ్యాసివ్ ఆపర్చునిటీ ఉన్నది, ఇది ఇంకా అన్ట్యాప్ మార్కెట్ అని చెప్తున్నారు. అండ్ వీళ్ళు రెవెన్యూ రిలేటెడ్గా మేనేజ్మెంట్ కామెంట్ చేశారు. 2025లోని వీళ్ళు 7,000 to 8,000 crores టాప్ లైన్ చేస్తామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వేరేస్ ప్రెసెంట్ లాస్ట్ ఇయర్ చూసినట్టయితే FY24లోని వీళ్ళు చేసిన రెవెన్యూ చూసినట్టయితే 2,600 crores అప్రాక్సిమేట్లీ అనమాట. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళు టాప్ లైన్లో 150% పైనే వీళ్ళు గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేస్తున్నారు. అండ్ 2027లోని 18,000 నుంచి 20,000 రెవెన్యూ అయితే వీళ్ళు జనరేట్ చేయగలమని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ప్రెసెంట్ టాప్ లైన్తో కంపేర్ చేసినట్టయితే 5 times వీళ్ళ టాప్ లైన్లో గ్రోత్ అయితే వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నారు. అండ్ 2030 కల్లా 50,000 crores టాప్ లైన్ జనరేట్ చేయగలవని అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. అండ్ మార్జిన్స్ ట్రేడింగ్ కంపెనీ కాబట్టి లోవర్ సైడ్లో ఉంటుంది, 1.5 to 2% మధ్యలో మార్జిన్ ఉంటుంది. సో 2% మార్జిన్ తీసుకున్నా కూడా 1000 కోట్ల పైనే బాటమ్ లైన్ చేస్తారు. సో బేసికలీ ఇది ఏంటంటే ట్రేడింగ్ కంపెనీ అవ్వడం వల్ల లో మార్జిన్ హై ROC బిజినెస్లు ఉంటాయన్నమాట. ROC వీళ్ళు యాంటిసిపేట్ చేస్తుంది 30% ROC అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మేనేజ్మెంట్ చెప్పిన విధంగా డెలివర్ చేయగలిగారు అనుకోండి, డెఫినెట్లీ కంపెనీ పరంగా మ్యాసివ్ ఆపర్చునిటీ ఉన్నది. కంపెనీ ఒకటే కాదు, యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీ సెగ్మెంట్ ఏదైతే ఉందో సెగ్మెంట్లోనే మ్యాసివ్ ఆపర్చునిటీ ఉన్నది. అందుకనే మనకి కాంపిటేటర్స్ కూడా వస్తున్నారు. గోయింగ్ ఎట్ చాలామంది కాంపిటేటర్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఎంట్రీ బ్యారెట్ పెద్దగా లేని బిజినెస్ ఇది. కాకపోతే లార్జ్ ప్లేయర్స్ ఎవరైతే ఆల్రెడీ గ్రో అయిపోతారో, అంటే ఫస్ట్ ఎంట్రీ తీసుకుని లార్జ్ అయిపోతారో, లార్జ్ అయిపోయిన వాళ్ళకి ఆల్రెడీ అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు ఆ ఫస్ట్ స్టెప్ అయితే తీసుకున్నారు. నువ్వు లార్జ్ ప్లేయర్ అవ్వగలరా లేదా అనేది టైమే చెప్తుంది. ఒకవేళ లార్జ్ ప్లేయర్ అయ్యారనుకోండి, దెన్ కంపెనీ పరంగా మనం చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మేనేజ్మెంట్ ఒక క్రెడిబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఏపీఎల్ అపోలో మేనేజ్మెంట్ రిలేటెడ్ మార్కెట్ కూడా చాలా పాజిటివ్ వ్యూ ఉన్నది. ఎందుకంటే ప్రీవియస్లీ వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పింది వాళ్ళు డెలివర్ చేశారు, అందుకనే స్టాక్ కూడా మంచి రిటర్న్స్ కూడా డెలివర్ చేసాయి. సో లెట్స్ హోప్ ఏదైతే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారో అది డెలివర్ చేస్తారని అనుకుందాం. అండ్ ఎవరైతే చదవలేదో తప్పకుండా కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ని చదవండి. ఈ కంపెనీ మాత్రమే కాకుండా ఇది న్యూ సెగ్మెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఈ సెగ్మెంట్ రిలేటెడ్గా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ మధువర్మ గారు అడుగుతున్నారు, అన్న నాకు వినాయక చవితి రోజు అమ్మాయి జన్మించింది. ఓ కంగ్రాచులేషన్స్ అండి, హ్యాపీ టు హియర్ దట్. నేను ప్రతి నెల 2,000 నుంచి 3,000 రూపాయలు మా అమ్మాయి కోసం దాచాలనుకుంటున్నాను. SIP రూపంలో స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏది లాభదాయకంగా ఉంటుందో షేర్ చేయగలరు. సో మీరు స్టాక్ రిలేటెడ్గా అడుగుతున్నారు కాబట్టి స్టాక్ వద్దు. ఎందుకంటే స్టాక్ రిలేటెడ్గా ఎందుకు వద్దు అన్నానంటే మీకు క్లారిటీ ఉంటే మీరే స్టాక్ని పిక్ చేసేస్తారు. సో మ్యూచువల్ ఫండ్స్ వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. నా మ్యూచువల్ ఫండ్స్ విషయంకి వచ్చారు, కరెంట్ మార్కెట్ కండిషన్ బట్టి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ కాబట్టి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అవుతుంది. కరెంట్లీ మనం ఆ కేటగిరీలో లాంగ్ టర్మ్ ఒక లెట్స్ సే 10-15 years మీరు పాప హైయర్ స్టడీస్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, 15-20 years అయితే పడుతుంది. కాబట్టి ఈ 20-year పీరియడ్లోని వీ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ రిటర్న్ అనమాట. ఒకవేళ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం మీకు రానట్టయితే మన మ్యూచువల్ ఫండ్ సిరీస్లో లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఏదైతే ఉన్నదో అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోని ఆయన ఒక మూవీ చూశాను. ఓకే, బాగానే అనిపించింది. అంటే మీకు సండే రోజు టైం ఉండి ఏదైనా మూవీ చూడాలనుకున్నట్టయితే యూ కెన్ చెక్ దిస్ మూవీ. ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మూవీ చాలా బాగా నచ్చచ్చు. డీసెంట్ వాచ్. మన నెక్స్ట్ క్వశ్చన్ సందీప్ గారు అడుగుతున్నారు, హాయ్ సన్, ఐఎమ్ స్టూడెంట్. ఐ వాచ్ యువర్ ఇంటర్వ్యూ విత్ విశాల్ సార్ 2 months back. In that, Vishal sir shared about Kirloskar Brothers Limited stock as a good opportunity in water sector. I have invested in the stock at 2168. From then, stock has fallen by 24%. Now it is trading at 1647. I invested in this stock for long term, but I'm having small fear because I kept 60% of my savings in this stock, almost 15,000 rupees. So please share your view why this stock is falling and can I average it out and can I hold this stock? ఓకే, మీ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే దాని గురించి ఆన్సర్ చేస్తాను. దానికన్నా ముందు మీరు 2 తప్పులు అయితే చేశారు. ఓకే, వాటి గురించి మాట్లాడుకుందాం. క్లోనింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో, క్లోనింగ్ అందరం చేస్తాం, నేను చేస్తాను, ప్రతి ఒక్కరు చేస్తాను. క్లోనింగ్ చేయకపోతే మనకి ఐడియా ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది. క్లోనింగ్ చేయడంలో తప్పలేదు, కాకపోతే ఆ క్లోనింగ్ని ఎలా ఫాలో అవ్వాలన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుగురించనే మన వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ విషయం టాపిక్ అని చెప్పి ఒక వీడియోని సపరేట్గా చేశాను. క్లోనింగ్ స్ట్రాటజీ మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. చాలామంది క్లోన్ చేస్తాం, మీలో చాలామంది వ్యూవర్స్లో కూడా చాలామంది క్లోన్ చేస్తాం. కాబట్టి ఈ క్లోనింగ్ ఎలా చేయాలని తెలుసుకోండి ఎవరైనా కూడా. సో క్లోనింగ్ చేయడం తెలియకుండా క్లోన్ చేసినట్టయితే మాత్రం దట్స్ అ మిస్టేక్ అవుతుంది. సో ఫస్ట్
రికమెండేషన్ అది, క్లోనింగ్ రిలేటెడ్గా నేర్చుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు చేసిన మిస్టేక్, మీరు ఒక స్టాక్లో 60% ఎలోకేట్ చేయడం. ఎలోకేషన్ మనకి సైజింగ్ ఇవ్వడం ఇంపార్టెంట్, కాకపోతే మిస్ ఎలోకేషన్ చేసామనుకోండి హోల్డ్ చేయలేం, వాలటిలిటీకి భయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఒక స్టాక్లోని మనం 10% ఇవ్వచ్చు, 15% ఇవ్వచ్చు, 20% ఇవ్వచ్చు, అంతకు మించి ఇచ్చామనుకోండి వాలటిలిటీకి మనం హోల్డ్ చేయలేం కాబట్టి ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. సో అందు గురించి ఎవరైనా కూడా మీరు అబ్నార్మల్ ఎలోకేషన్ ఇస్తున్నట్టయితే మాత్రం ఎలోకేషన్ రిలేటెడ్గా ఒకసారి రీవర్క్ చేయాలి. దిస్ ఈజ్ అనదర్ థింగ్. సో సందీప్ గారు అండ్ మన మిగిలిన వ్యూవర్స్లో ఎవరైతే క్లోనింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతారో నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఫస్ట్ అసలు క్లోనింగ్ ఎలా చేయాలన్నది వీడియో చూసి నేర్చుకున్న తర్వాత క్లోనింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది కంపెనీ పరంగా మనం ఏం చేయాలి, ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఒకవేళ మీరు ఆ మొత్తం ప్రాసెస్ మొత్తం ఫాలో అవ్వగలిగారు అనుకోండి, మీరు ఎలోకేషన్ రిలేటెడ్గా ఇప్పుడు అడిగారు చూడండి, నేను యావరేజ్ చేయాలా లేకపోతే హోల్డ్ చేయాలి, ఇవన్నీ ఈ క్వశ్చన్స్కి అయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఒకవేళ ఆ టైం వరకు మీకు ఫేర్ ఉన్నది అనుకోండి, దాని రిలేటెడ్గా నేను ఒక ఆన్సర్ అయితే ఇస్తాను. సో భయపడాల్సిన పని లేదు. బిజినెస్ పరంగా మంచి ఆపర్చునిటీ ఉన్నది. ఈవెన్ పంప్ స్టోరేజ్ రిలేటెడ్ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఏవైతే అది కూడా కంపెనీ పరంగా పాజిటివే, మేనేజ్మెంట్ పరంగా స్ట్రాంగ్ మేనేజ్మెంట్, అండ్ అలాగే వాళ్ళ పెడిగ్రీ కూడా బాగున్న పెడిగ్రీ కాబట్టి ఫియర్ని కాన్సెప్ట్ పక్కన పెట్టండి, స్టాక్ని కాన్సెప్ట్ మర్చిపోండి. ఓకే, పోర్ట్ఫోలియో ఉన్నదని చెప్పి మీరు ఈ హోంవర్క్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ తేజు గారు అడుగుతున్నారు, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ యాజ్ బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ అండర్ వాల్యూడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ బ్యాంకింగ్ స్టాక్స్, కెన్ ఐ థింక్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ విచ్ వేర్ లాంచ్ రీసెంట్లీ? నో డౌట్ అండి, దట్స్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ బ్యాంకింగ్ స్టాక్స్ని ఇండివిజువల్లీ ట్రాక్ చేయడం, రీసెర్చ్ చేయడం అందరి వల్ల అవ్వదు, రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్యాంకింగ్ స్టాక్స్లోని డైరెక్ట్ స్టాక్స్తో కన్నా కూడా మనం బ్యాంకింగ్ ఫండ్స్, ఒకవేళ బ్యాంకింగ్ ఇండెక్స్ ద్వారా మీరు పార్టిసిపేట్ చేయాలంటే బ్యాంకింగ్ ఇండెక్స్ ఫండ్ ద్వారా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ రూట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇన్వెస్టర్లకి ఈ రూటే మంచి రూట్ అవుతుంది డైరెక్ట్ స్టాక్స్ కన్నా కూడా. మన నెక్స్ట్ క్వశ్చన్ నరేంద్ర గారు అడుగుతున్నారు, హలో సాయినా, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ కంపెనీ ఈ స్పెండింగ్ క్యాపెక్స్ యాజ్ ఐ సెడ్ ఇన్ IPO in 2021 and also informing that they're going to spend the remaining amount in coming years. It seems at good valuation. Please share your view on this company. ఓకే, వ్యూ షేర్ చేసే ముందు ఐ హ్యావ్ టు గివ్ ఏ డిస్క్లోజర్. నేను పర్సనలీ స్టాక్ హోల్డ్ చేస్తాను, మన వ్యూవర్స్ చాలా మంది తెలుసు నా పర్సనల్ పోర్ట్ఫోలియోలోని. డిస్క్లోజర్ అయిపోయింది కాబట్టి నా వ్యూ విషయంకి వచ్చేసరికి కంపెనీ పరంగా వీళ్ళు మిట్టల్ కార్ప్ని ఏదైతే ఎక్వైర్ చేశారో స్టెయిన్లెస్ స్టీల్ సెగ్మెంట్లోకి వీళ్ళకి ఎంట్రీ దాంతో దొరికింది. దట్స్ ఎ వెరీ గుడ్ ఎక్విజిషన్ అన్నది నా వ్యూ అన్నమాట. అక్కడ చాలా మంచి గ్రోత్ చూస్తున్నారు. కరెంట్లీ స్టెయిన్లెస్ స్టీల్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో ఇది నెక్స్ట్ 5 yearsలోని 4.3 folds పెరుగుతుందని అయితే మేనేజ్మెంట్ రీసెంట్గా ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. కరెంట్లీ 1.5 lakh ton కెపాసిటీ ఉన్నది, అది 6.5 lakh ton కెపాసిటీకి అయితే ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అల్యూమినియం సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ కెపాసిటీ 1.8 folds నెక్స్ట్ 5 yearsలో ఇంక్రీజ్ అవుతుందని. అండ్ అలాగే కార్బన్ స్టీల్ అంటే మనకి డిఏ పైప్స్ ఉంటాయి కదా, అంటే వాటర్ ఫ్లోకి వాడే డిఏ పైప్స్ ఏవైతే ఉంటాయి, చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ డిఏ పైప్స్ తయారు చేసేవి. వీళ్ళు కూడా డిఏ పైప్ సెగ్మెంట్లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఇక్కడ 1.8 folds వీళ్ళ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఈ కెపాసిటీ ఎడిషన్కి మ్యానుఫ్యాక్చరింగ్కి పవర్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది కదా, అందుకని వీళ్ళ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కెపాసిటీ కూడా 1.8 folds అయితే నెక్స్ట్ 5 yearsలో ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళు క్యాపెక్స్కి ఇన్కర్ చేస్తున్నా కూడా కరెంట్లీ బుక్స్లో 2000 crores క్యాష్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఏదైతే క్యాపెక్స్ స్పెండ్ చేయబోతున్నారో ఈ కెపాసిటీ స్పెండింగ్ కూడా ప్రూడెంట్ ఫైనాన్షియల్ స్పెండింగే చేస్తామని చెప్పి, అంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో డెట్ ఏదైతే ఉంటుందో డెట్ టు ఈక్విటీ రేషియో ఆల్వేస్ 0.5 timesలోని ఉంచడానికి ప్రయత్నిస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఈ కెపాసిటీ ఎడిషన్ ద్వారా మేనేజ్మెంట్ ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నెక్స్ట్ 5 yearsలోని వీళ్ళ రెవెన్యూస్లో 24.8% CAGRలో గ్రోత్ అండ్ ఎబిటాలో 23% CAGR గ్రోత్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి మీరు కరెంట్ వాల్యుయేషన్ రీజనబుల్ కాదన్నది మీ రిస్క్ అప్టైట్ బట్టి మీరు చూడొచ్చు. ఐఎమ్ స్టిల్ హోల్డింగ్, నా పరంగా అయితే ఇంకా స్టిల్ రీజనబుల్ అన్నది నా వ్యూ. కాకపోతే ఈ సిక్లికల్ కంపెనీ కాబట్టి వాలటాలిటీ అయితే హై వాలటాలిటీ ఉంటుంది ఫర్ షూర్. కానీ కంపెనీ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటుందో, మేనేజ్మెంట్ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో, అంటే వీళ్ళు ఏదైతే సెగ్మెంట్స్లో ఎంటర్ అవుతున్నారో అక్కడ గ్రోత్ కూడా అంతే బాగున్నది. ఎస్పెషల్లీ వీళ్ళు అల్యూమినియం సెగ్మెంట్లోని అల్యూమినియం ఫాయిల్స్ ఏదైతే వీళ్ళు తయారు చేశారో స్టార్ట్ చేసింది రీసెంట్గానే. ఆల్రెడీ ఇండియా నుంచి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అయిపోయారు అండ్ యూరోప్కి అండ్ యూఎస్కి సప్లై చేస్తారన్నమాట. ఈవీ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈవీ బ్యాటరీస్లోని అల్యూమినియం ఫాయిల్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ వరల్డ్లోని లార్జెస్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది వీళ్ళతో డైరెక్ట్గా టైఅప్ ఉన్నట్టుగా అయితే మార్కెట్ రూమర్స్ అయితే తిరుగుతున్నాయి. అండ్ అలాగే డిఫెన్స్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తారు. వాటర్ రిలేటెడ్గా కానీ ఓవరాల్గా మల్టిపుల్ ఇండస్ట్రీస్లో ఏదైతే గ్రోత్ రానో దానివల్ల వీళ్ళకి కూడా మంచి గ్రోత్ అయితే వస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు కమోటైజ్ ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ వైపు అయితే క్లియర్లీ మూవ్ అవుతున్నారు. అండ్ మనకి కమింగ్ ఇయర్స్లోని వీళ్ళ రెవెన్యూ కంట్రిబ్యూషన్లో కూడా మనకు ఆ డిఫరెన్స్ అయితే క్లియర్లీ కనబడుతుంది. మార్జిన్స్లో కూడా డిఫరెన్స్ కనబడినప్పుడు ఆటోమేటిక్గా వాల్యుయేషన్
వాల్యుయేషన్స్ పరంగా కూడా మనకి రీరేటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సేమ్ కమోడిటీ స్టీల్ కంపెనీలా కాకుండా దీన్ని ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీగా మార్కెట్ చూస్తుందమ్మా అన్నది నా వ్యూ. సో అందుకని నేనైతే హోల్డ్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై వ్యూ అండి కంపెనీ పరంగా నాకున్నది. అండ్ లెట్స్ సీ మేనేజ్మెంట్ ఏదైతే చెప్తున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం డీసెంట్ గ్రోతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. My next question Ram adugutunnaru. My brother-in-law who was pursuing master degree in USA recently passed away due to accidental death. I'm really sorry to hear that. Andy. He had taken an education loan of 40 lakhs from HDFC, of which 15 lakhs has been utilized, and HDFC loan executive told remaining 25 lakhs will be adjusted with the insurance policy associated with that loan. So we'll have the money left in the bank account, and his father is a farmer. What would you advise? Where should we invest that money, in funds or fixed deposit? Okay, farmer annaru and idea em undadu kabatti మార్కెట్ ఎందుకంటే మార్కెట్ కాకుండా దట్టు వాళ్ళ దగ్గర మిగిలిన డబ్బులు అంటే ఎంత కార్పస్ ఉన్నదో ఏం నాకు ఐడియా లేదు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి కేసులోని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో మ్యాక్సిమం ఎంత లిమిట్ ఉంటుందో అంత లిమిట్ వరకు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అంటే హైయర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. కరెంట్లీ చూస్తుంటే ఇంట్రెస్ట్ రేట్లు కూడా పీక్లో ఉన్నాయి కాబట్టి, అండ్ అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్కి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్ మార్కెట్ రేట్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు డిపాజిట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఉన్నట్టయితే అప్పుడు మీరు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ కానీ లేదా అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ కానీ ఆ ఫండ్స్లో ఎలొకేట్ చేయడం బెటర్ అవుతుంది. ఒకవేళ మ్యాక్సిమం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లోనే ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే దట్ ఈస్ ఆల్సో గుడ్ ఆప్షన్ అవుతుంది. My next question హరీష్ అడుగుతున్నారు. ఐఎమ్ 25 years old, unmarried, earning 1.2 lakh per month. I'm sole breadwinner in my family. I'm currently investing 20,000 rupees in my company stock, 10,000 rupees in mutual funds, 5,000 rupees in other stocks, which total of around 30% of my earnings. I recently started these investments, so I don't have any significant corpus yet, and I have no outstanding loans. We are now considering taking a home loan with a corpus of 10 lakh rupees in hand and 10 lakh rupees worth gold, which I can use it for taking a loan. I recently watched our video on reverse compounding. I don't want to fall for debt trap. How much can I safely take home loan, and what should be my maximum EMI per month? Good question, Andy. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్కి మీరు ఎర్న్ చేస్తుంది ఏదైతుందో దట్స్ రియలీ గుడ్ ఎర్నింగ్స్. అండ్ ఓవరాల్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగానే చేస్తున్నారు. అండ్ మీ ఎక్స్పెన్సిల్ గురించి రాలేదు, అది కూడా రాస్తుంటే బాగుండేది. బట్ ఎనీవేస్ మనం డెట్ ట్రాప్లో పడుకొని ఉండాలంటే మిగిలిన వ్యూవర్స్ కూడా నేను చెప్పదలుచుకున్నది, మనం ఈఎంఐస్ ఏవైతే తీసుకుంటామో మన మంత్లీ ఇన్కంలోని వాటిని 30% లోపలే ఉంచడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించగలిగామంటే మనం వేరే గోల్స్కి సేవ్ చేయగలుగుతాం. లేదంటే ఏమవుతుందంటే చాలామంది 60%, 70% ఆఫ్ ఇన్కమ్లో ఈఎంఐకి వెళ్ళిపోతారు. కొందరు ఎక్స్ట్రీమ్ కేసు వేరే, అంటే వాళ్ళని జీతం రాకముందే ఖర్చు చేసేస్తారు. ఆ కేసుని కొంచెం పక్కన పెడితే మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకుని ఆ 60-70% ఈఎంఐలో ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే గోల్స్ సేవ్ చేయడం కాదు, ఆ డెట్లు క్లియర్ చేసుకునేసరికి వాళ్ళ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోతుందన్నమాట. సో మనం అదే 30%లో ఉంచుకున్నట్టయితే మిగిలిన ఏదైతే సేవింగ్స్ ఉంటాయో అవి వేరే గోల్స్కి అయితే యూటిలైజ్ అవుతాయి. సో ఇది ఒక పార్ట్ గుర్తుంచుకోండి. సెకండ్ థింగ్, మీరు యంగ్ అండ్ అలాగే ఇంకా పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఇల్లు మీరు ఫైనలైజ్ చేసేస్తే ఓకే, గో హెడ్, ఈ రూల్స్ని ఉంచుకుని మైండ్లోని మీరు బై చేసేయండి. లేదు అలా కాదు, ఇంకా ఇల్లు రిలేటెడ్గా డిసైడ్ అవ్వలేనట్టయితే నా సజెషన్ ఏంటంటే ఇంకా మీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత అంటే కొన్నాళ్ళ పాటు పోస్ట్పోన్ చేయగలిగినట్టయితే దట్ వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది. ఎందుకంటే మీరు మంచి సేవింగ్ కార్పస్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. అండ్ అలాగే పెళ్ళైన తర్వాత ఏమవుతుందంటే మీ కెరీర్ కూడా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మీకు లొకేషన్ పరంగా ఇవన్నీ రిలేటెడ్ క్లారిటీ వస్తుంది. అండ్ మీరు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి మీ డెసిషన్ తీసుకుంటారు. దట్ వుడ్ బి బెటర్ ఐడియా అన్నది నా వ్యూ. ఇట్స్ అప్ టు యూ. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్కి అయితే 30%లో ఈఎంఐ ఉంచుకున్నట్టయితే దట్స్ ద బెస్ట్ థింగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. ఎవరైనా కూడా ఎఫ్డి ఆన్లైన్లో ఓపెన్ చేయాలనుకున్నట్టయితే స్టేబుల్ మనీ ఒక లింక్స్ని కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ ఉంచుతాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మీ ఎఫ్డీని అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలో సజెస్ట్ చేసిన ఏవైతే రిఫరెన్స్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీ క్యాండీ కార్డులు వస్తే తప్పకుండా చూడండి. అండ్ అలాగే వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.